స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. దొంగలందరూ ఇంట్లోనే ఉంటారు. ఆ దొంగలోనే ఒక దొంగకి చైర్మన్. ఇంకా దొంగతనం గురించి మాట్లాడతాడా? ఇది దుర్మార్గం. ఏమంటే ఇలాంటివి ప్రశ్నిస్తాం కాబట్టి, ఇలాంటి మాట్లాడతాం కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడతారు. నేను అడిగాను, శ్రీకాకుళం జిల్లాకి కేంద్ర మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, ఓకే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు. 5 నెలలు అయిపోయింది, 6వ నెలలోకి వచ్చాం. ఏంటి మీరు చేస్తున్నారు? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2.5 ఏళ్ళు కరోనాతో నరకం అనుభవించాం. కరోనా సమస్య నుంచి బయటపడుతూ కరోనాకు ముందే 19వ సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన 3వ నెలలోనే అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగ్గొట్టాడు ఈ రాష్ట్రంలో రైతులు. అచ్చెన్నాయుడిని మేము సూటిగా ప్రశ్నించాం. విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద 13,500 ఇచ్చి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుణాలు కూడా ఇప్పించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి, కళ్ళానికి నేరుగా అధికారులే వెళ్ళి ఆ ధాన్యానికి చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీలు ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ను కూడా యాడ్ చేసి అన్నీ ఇవ్వటం, గోనె సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్లో వేయటం జరిగింది. మద్దతు ధర ఎంత ధాన్యం? మళ్ళీ ధాన్యం కొనుగోళ్ళు ఏం చేయబోతున్నారు? మళ్ళీ దళారీలు వస్తారా? ఆల్రెడీ దళారీలు పొలాలకు వెళ్తున్నారే, కళ్ళాలకు వెళ్తున్నారే. మళ్ళీ రైస్ మిల్లర్స్ రౌడీజం, గూండాయిజం స్టార్ట్ అయింది. ఎందుకంటే రైస్ మిల్లర్స్ యాజమాన్యాలు మీ వాళ్ళే కదా, మీ సోదరుడు హరిప్రసాదే కదా సర్వస్వం, శాశ్వత అధ్యక్షుడు కదా రైస్ మిల్లర్స్కి. కాబట్టి దోపిడీ చేస్తారు. మీకు ఉంది కదా రైస్ మిల్, దోపిడీ చేస్తారు. ధాన్యాన్ని ఇష్టానుసారంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా దళారీ వ్యవస్థ ద్వారా మీరే దళారీలుగా మారిపోతారు. ఈ రోజు రైతుల తాలూకా నడ్డి విరగొట్టాడు వ్యవసాయ శాఖ మంత్రి అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.